అందరికీ నమస్కారం అండి. డియర్ స్టూడెంట్స్, డిఎస్సి ఆశావాహులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వీడియో చేస్తున్నాను. ఎవరైతే డిఎస్సి కోసం అహర్నిశల కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ రోజు నుంచి కూడా డిఎస్సి పరీక్షలు అయితే ప్రారంభమవుతున్నాయి. మీ అందరికీ తెలుసు, డిఎస్సి పరీక్షల కోసం మన స్టేట్ గవర్నమెంట్ 16,347 ఉపాధ్యాయ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి 3,36,305 మంది అభ్యర్థులు డిఫరెంట్ పోస్టులకి 5,77,675 అప్లికేషన్లు అయితే సమర్పించారు. మరి ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఈ రోజు నుంచి ఈ నెల 6వ తారీఖు నుంచి కూడా ఉదయము సాయంత్రము రెండు సెక్షన్లోని డిఎస్సి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు లేదా అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము ఎగ్జామినేషన్ సెంటర్కి మీకు వచ్చినటువంటి ఎక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చిందో ఆ సెంటర్కి కనీసం 1 గంటన్నర ముందైతే ఆ సెంటర్కి చేరుకోవాలనేది ఒకటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. రెండోది, మీరు వెళ్ళేటప్పుడు మీ యొక్క హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు, ఆధార్ కానీ మరి ఏదైనా గుర్తింపు కార్డు, మీ ఫోటో ఉన్నటువంటి గుర్తింపు కార్డును కూడా తీసుకువెళ్ళండి. ఈ రెండు మర్చిపోకుండా తీసుకువెళ్తే మనకు మళ్ళీ అక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. వీటితో పాటు మొబైల్ ఫోన్లు కానీ ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ లేకపోతే మన స్టడీ మెటీరియల్ కానీ ఇవన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడో పెడతామో అవన్నీ కూడా మరలా మనకి మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమీ తీసుకెళ్లకుండా ముఖ్యంగా హాల్ టికెట్, మీ ఫోటో గుర్తింపు కార్డు ఉన్నటువంటి ఆధార్ కార్డు లాంటివి తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఏదేమైనా సరే ఉదయం సెషన్కి అటెండ్ అయ్యే వాళ్ళు 1 గంటన్నర ముందు, మధ్యాహ్నం వాళ్ళు 1 గంటన్నర ముందు వెళ్తే మంచిదని నా ఉద్దేశం. దీనికి తగ్గట్టుగా కూడా మీకు ఎవరికైనా కూడా సందేహాలు ఉంటే ఇక్కడ మీకు హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఈ యొక్క కింద పేపర్లో నేను మెన్షన్ చేసినట్టుగా ఇక్కడ కింద పేపర్లో ఉన్నాయి. ఈ హెల్ప్ లైన్కి కూడా మనం కాల్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా లాంగ్ అంటే 1 మంత్ కంప్లీట్గా ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి మరి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డది మనము ఒక రోజులోనే మన యొక్క భవిష్యత్తు అంతా కూడా తేలిపోతుంది. మరి ఉపాధ్యాయ పోస్టు అంటే ఆంధ్ర కలెక్టర్లు అంటారు. మరి అటువంటి మంచి పోస్టుల కోసము మీరు ఇప్పటిదాకా చాలా బాగా కష్టపడి ఉంటారు. మరి మీ అందరూ కూడా మరింత ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ అయితే చేసుకోండి. దాని ద్వారా మీరు మంచిగా ఎగ్జామ్లో పెర్ఫామ్ చేయొచ్చు. ముఖ్యంగా ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము. తర్వాత ఏ రోజు ఎగ్జామ్కి ఆ రోజు నార్మలైజేషన్ అవుతుంది. ఆ రోజు పేపర్ని బట్టి ఆ రోజు నార్మలైజేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజు మీ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకునే మీకు జాబ్ వచ్చేదా లేదా అనేది నిర్ణయింపబడుతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. టెన్షన్ పడకండి. డెఫినెట్గా మీరు జాబ్ అయితే కొడతారు. కాబట్టి ఆల్ ద బెస్ట్. అండ్ ఈ వీడియో నచ్చితే మీ అందరూ కూడా లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.